హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఖుషి రాజా వీడియోస్. ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు మనం వర్ణమాల అక్షరాలను చదువుదామా? అయ్యో, మేమేంటి వర్ణమాల అక్షరాలను చదవడం ఏంటని అనుకుంటున్నారా? మాకు ఇవి ఎప్పుడో వచ్చని అనుకుంటున్నారు కదా. సరే అయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నాదొక విన్నపం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక పెన్ను ఒక పేపర్ ఇచ్చి ఒక్క తెలుగు కథను మీ పిల్లలకు చెప్పండి. వారిని రాయమనండి. చూద్దాం ఎంతమంది పిల్లలు తప్పులు లేకుండా రాయగలుగుతున్నారు. గమనించండి, చాలామంది పిల్లలు తప్పులు రాస్తారు. ఎందుకంటే మీ పిల్లలు వర్ణమాలలోని అక్షరాలను సరిగా చదవలేకపోవడమే, అలాగే రాయడంలో తప్పులు చేస్తున్నారు. అందుకే ఒక్కసారి వర్ణమాలలోని అక్షరాలను ఎలా చదవాలో నేర్చుకుందామా? మనకు వర్ణమాలలో మొత్తం 52 అక్షరాలు ఉంటాయి. అచ్చులు 16, హల్లులు 36. ముందుగా అచ్చులను ఏ విధంగా చదవాలి, హల్లులను ఏ విధంగా చదవాలో తెలుసుకుంటే మనం లెసన్ చదివేటప్పుడు వచ్చే పదాలను సరిగ్గా చదవగలుగుతాం. అందుకని ఒక్కసారి వర్ణమాల ఎలా చదవాలో నేర్చుకుందామా? ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఒకసారి తేడాన్ని గమనిద్దామా? చూడండి, ఇది పదం అరక, ఆరక. ఇలా పలికితే ఎలా ఉందండి? అరక, ఆరక. తేడాన్ని మంచిగా గమనించండి. ఆమడ, అమడ. ఇచట, ఈచట. ఈగ, ఇగ. ఉమ, ఊమ. ఊడ, ఉడ. ఎచట, ఏచట. ఒక, ఓక. ఏడవ, ఏడవ. ఓడ, ఓడ. తేడా ఏంటంటే ఇక్కడ అరక అనడంలో ఎలా ఉంది, ఆరక అనడంలో ఎలా ఉంది. ఇక్కడే మన పిల్లలు మిస్టేక్ చేస్తున్నారు. దాన్ని సరి చేసుకుంటూ ఈ వర్ణమాలను చదివితే బాగుంటుంది. ఇప్పుడు హల్లులు ఎలా చదవాలో చూద్దామా? హల్లులు చదవడంలో వేరే ఉంటుంది మళ్ళీ చదివే విధానం. క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, హల, అక్ష, రౌతి. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా అచ్చులు హల్లులను చదివే తేడాను గమనిస్తే మనం చక్కగా లెసన్ చదువుతున్నప్పుడు వాటిని పదాలను, ధ్వని అక్షరాలను గుర్తిస్తూ మనం చక్కగా చదవగలుగుతాం. కాబట్టి ఈరోజు మొదటి పాఠం మనం నేర్చుకున్నట్టయితే మనం వచ్చే పాఠంలో చాలా చక్కగా ఏ విధంగా లెసన్ చదవాలో నేను నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?